సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు స్విమ్స్ సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి కౌన్సిలింగ్కి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్లో. సో ఇప్పుడు మనం అసలు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎంత ఉంది ఏంటి అనేది చూద్దాం. ఏ కోర్స్కి? బీపీటీకి, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి అసలు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో కేటగిరీ వైజ్ అసలు ర్యాంక్ కట్ ఆఫ్ ఎలా ఉంది ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇది ఆల్రెడీ మీకు తెలుసు, ఇది ఫస్ట్ కౌన్సిలింగ్లో కట్ ఆఫ్ అయినటువంటి ర్యాంక్స్ అనమాట, కేటగిరీ వైజ్వి. సో ఫస్ట్ మనము ఎస్వి రీజియన్లో ఉన్నటువంటి కేటగిరీలు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ తెలుసుకుందాం. దాని తర్వాత అన్రిజర్వ్డ్కి అనేది వెళ్ళిపోతాం. సో అందులో భాగంగానే ఫస్ట్ కేటగిరీ వచ్చేసి బీసీసీ అనమాట. సో బీసీఎఫ్లో అంటే ఫీమేల్లో ఫిల్ చేశారు 14,507 ర్యాంక్ కట్ ఆఫ్తో. అండ్ తర్వాత ఎస్టీ కేటగిరీ. సో ఆల్రెడీ మీకు తెలుసు అసలు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో ఎస్టీ కేటగిరీలో అసలు సీట్సే లేవు. మరి ఎలా ఫిల్ చేశారనుకుంటున్నారు? సో ఇది ఎలా ఫిల్ చేశారని నేను అనుకుంటున్నానంటే, సో ఎవరైతే ఆల్రెడీ ఎస్టీ కేటగిరీలో బీపీటీ సీట్ వచ్చి ఉంటుంది కదా పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో, వాళ్ళు స్లైడింగ్ ఆప్షన్ ద్వారా అంటే వాళ్ళకి ఈ బీపీటీ కోర్స్ నచ్చక స్లైడింగ్ ద్వారా పెట్టుకుని ఉంటారు. సో పెట్టుకోవడం వల్ల ఆ సీట్ అనేది మిగిలిపోవడం జరిగింది. ఆల్రెడీ ఎవరైతే సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో అప్లై చేశారో, సీట్స్ లేకపోయినా అప్లై అనేది చేసేసారు, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేశారు. అక్కడ ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చినటువంటి స్టూడెంట్ వేరే కోర్సుకు వెళ్ళిపోవడం వల్ల ఆ బీపీటీ అనేది మిగిలిపోవడం జరిగింది. సో ఎవరైతే ప్రజెంట్ సెకండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఫస్ట్ ప్రిఫరెన్స్ కోసం బీపీటీకి, సో వాళ్ళకి ఈ బీపీటీ కోర్సు ఏదైతే ఉందో వాళ్ళకి అలొకేషన్ అనేది చేయడం జరిగింది. అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో వెకేట్ అయినటువంటి సీట్ ఏదైతే ఉందో అది సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో ఫిల్ చేయడం జరిగింది. సో ఇదనమాట. సో అంతేగాని వేరేదేమీ కాదు. సో ఇది ఎస్టీ ఫీమేల్లో మాత్రమే ఫిల్ చేశారు 14,388 ర్యాంకు కట్ ఆఫ్తో. తర్వాత ఓసీకి సంబంధించి చూస్తే ఓసీ జనరల్లో మాత్రమే ఫిల్ చేశారు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 13,510 ర్యాంకు కట్ ఆఫ్తో. ఓసీ ఓపెన్ కేటగిరీలో చూస్తే ఓసీ ఫీమేల్లో వచ్చేసి 10,482 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. ఓసీ జనరల్లో వచ్చేసి 9,719 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. సో బీసీబీకి సంబంధించి చూస్తే బీసీబీఎఫ్ ఫీమేల్లో చూస్తే 13,219 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. సో బీసీఏలో ఫిల్ చేయలేదు. అండ్ ఎస్సీ కేటగిరీ కట్ ఆఫ్ చూసుకుంటే ఎస్సీ ఫీమేల్లో మనకి 13,540 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ ఉంది. ఎస్సీ జనరల్లో మాత్రం 11,777 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. సో బీసీ ఫీమేల్లో మాత్రం ఫిల్ చేయలేదు, బీసీడీ ఫీమేల్లో ఫిల్ చేయలేదు. సో బీసీడీ జనరల్లో మాత్రం ఫిల్ చేశారు 12,701 ర్యాంక్ కట్ ఆఫ్తో. సో చివరిగా అయినటువంటి బీసీఈ, సో బీసీఈలో అసలు బీపీటీ సీట్ అనేది ఫిల్ చేయలేదు. సో ఇప్పుడు మనము ఇది ఎస్వి రీజన్కి సంబంధించి. ఇప్పుడు మనము అన్రిజర్వ్డ్ కేటగిరీ ఏదైతే అన్రిజర్వ్ రీజన్ ఏదైందో సో దానిలో కేటగిరీ వైజ్ ఎంత ఉందనేది చూద్దాం. దీంట్లో కూడా అన్రిజర్వ్డ్లో బీసీఈ కేటగిరీలో ఫిల్ చేయలేదు, అండ్ బీసీఏ జనరల్లో ఫిల్ చేయలేదు, అండ్ ఫీమేల్లో కూడా ఫిల్ చేయలేదు. ఎస్సీలో మాత్రం ఫిల్ చేశారు. ఎస్సీ జనరల్లో కట్ ఆఫ్ వచ్చేసి 4,874 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. అండ్ బీసీబీలో ఫిల్ చేయలేదు, ఎస్టీలో ఫిల్ చేయలేదు, బట్ ఓసీలో మాత్రం ఫిల్ చేశారు అన్రిజర్వ్డ్లో. అది కూడా ఈడబ్ల్యూఎస్ అనమాట. ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓసీలో వచ్చేసి 7,533 ర్యాంకు కట్ ఆఫ్తో. అదేవిధంగా ఓసీ ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కాదు ఓపెన్ కేటగిరీ ఫీమేల్లో వచ్చేసి ఫిల్ చేయలేదు, జనరల్లో మాత్రం ఫిల్ చేశారు 2,195 ర్యాంక్ కట్ ఆఫ్తో. సో ఈ విధంగా బీపీటీ కట్ ఆఫ్స్ అనేవి ఉండడం జరిగింది సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో. సో తర్వాత కోర్సు గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.